హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్. సింపుల్గా స్వీట్ కార్న్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకుని వాటర్ పోసుకుని 1 అవర్ నానబెట్టుకోవాలి. నేను 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని బిర్యానీ వండుకునే బౌల్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని క్యారెట్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టమాటాను కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్, టమాటా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 3 కప్పులు స్వీట్ కార్న్ వేసుకోవాలి. 3 కప్పులు బాస్మతి రైస్కి 3 కప్పులు స్వీట్ కార్న్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని స్వీట్ కార్న్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. నేను 3 కప్పుల బాస్మతి రైస్ వేసాను కాబట్టి 4.5 కప్పుల వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత రైస్ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 20 నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పులావ్ రెడీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.